మునిగిపోయింది, టవర్స్ అన్ని మునిగిపోయినాయి, ఇక్కడ సచివాలయం హైకోర్టు ఇదంతా మునిగిపోయిందని అంటారు, నిజమేనా? అన్ని బూటక ప్రచారం అండి. జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఇచ్చింది రాష్ట్రం అందుకోనండి రాష్ట్ర ప్రజలు. నేను అమరావతి వాసిని మైనార్టీ జేఏసీ కన్వీనర్ని. నేను అమరావతి మునిగిందని టీవీలో చూసి నేను వచ్చానండి. ఇప్పుడే ఈ అంబాటి మాట్లాడేవాడు, కేతిరెడ్డి మాట్లాడేవాడు, ఈ వాటర్ మాటలు చూసి నేను డైరెక్ట్గా ఇక్కడ లైవ్లోకి వచ్చానండి. ఎక్కడైనా వాటర్ ఉన్నాయా? మా తాతల కాలం నుంచి చూసుకున్నా కానీ అమరావతి 29 గ్రామాలు కానీ, అమరావతి చుట్టుపక్కల కానీ, కృష్ణానది చుట్టుపక్కల కానీ 100 సంవత్సరాల నుంచి ఎక్కడ మునగలేదండి. 100 సంవత్సరాల చరిత్ర తీసుకున్నా కానీ ఎక్కడ మునగలేదండి. ఎందుకని మునిగిపోయింది అది ఇదని వీడియోస్ వాళ్ళ ఒక బూటక ప్రచారం అండి. ఫస్ట్ నుంచి కూడా అమరావతి మీద విషం జల్లేది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం అండి. ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అమరావతిలో 29 గ్రామాల్లో 34,000 ఎకరాలు మొత్తం ఒక్కొక్క ఎకరం తాకట్టు పెట్టడమే తెలుసులే కానీ అభివృద్ధి దిశగా ఎక్కడ పోలేదండి. ఎందుకంటే కొంచెమైనా వాటర్ వచ్చినాయి. ఎందుకంటే అమరావతిలో రోడ్లు అవన్నీ గత ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు గారు 2019-14లో రోడ్లు వేశారండి అమరావతి కోసం. ఆ రోడ్లు మొత్తం తోమి ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రోడ్లు మొత్తం తోమి కుంటలు చేశారండి. అందుకని అక్కడక్కడ జస్ట్ ఆగినాయండి వాటర్. అభివృద్ధి దిశగా వెళ్తుంది. ఐకానిక్ టవర్ అండి అది 1, 2, 3 అండి. ఇది చూసుకుంటే హైకోర్టు అండి పక్కన. అంతా ఎవరు సెలవలేదండి. హైకోర్టు డైలీ జడ్జి గారు వస్తూ ఉంటారు, సెక్రటరీకి చంద్రబాబు నాయుడు గారు వస్తూ ఉంటారు, క్యాబినెట్స్ మీటింగ్ జరుగుతూనే ఉంటాయి, ప్రజలు తిరుగుతూ ఉంటారు. కొత్తగా 22,000 మంది వర్కర్స్ వచ్చారండి ఇక్కడ. ఎల్ఎన్టీ కానీ షాపూజీలో కానీ వర్కర్లు మీరు చూసే ఉంటారు. బిల్డింగ్స్ మినిస్టర్ క్వార్టర్స్ కానీ చేస్తున్న వర్కర్స్ వచ్చారు. ఇప్పుడు 45 అడుగుల లోతుల నుంచి వచ్చిందండి ఈ పిల్లర్స్. ఎక్కడైనా వాటర్ ఆగినవి ఉన్నాయండి మీకు? అంటే ఎందుకని నా చెప్పులకు కూడా వాటర్ తగలేదండి. ఎందుకని ఇలా ప్రచారం చేస్తున్నారు? ప్రచారం ఎందుకు చేస్తున్నారంటే అభివృద్ధి దిశగా అమరావతి వెళ్తుందండి. పెట్టుబడిదారులు రాకుండా దారి మళ్లించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడండి. కానీ ఇక్కడ అభివృద్ధి జరిగిద్దండి. ఈ అభివృద్ధి తీసుకెళ్లి 13 జిల్లాలకు పంపాలని చంద్రబాబు నాయుడు గారి ఆశయం అండి. ఇక్కడ సింగపూర్ని తలదించేలాగా అమరావతిని కడుతున్నారు కూడా. వర్కులు జరుగుతున్నాయి. మీరు చూస్తున్నారు వచ్చే దారిలో ఎన్ని బిల్డింగ్స్, ఐఏఎస్ బిల్డింగ్స్ కానీ, ఐపీఎస్ బిల్డింగ్స్ కానీ, ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, జడ్జిస్ క్వార్టర్స్ కానీ అన్ని వర్క్ జరుగుతూనే ఉన్నాయండి చుట్టుపక్కల. ఇక్కడ చూస్తుంటే ఎన్ఆర్ టవర్స్ కానీ అన్ని వర్క్ జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ వర్క్ అంటూ ఆగలేదు. ఏంటంటే ఆయన కోరిక ఏంటంటే ఎక్కడైనా వీళ్ళు చేసిన మద్యం విధిలో కానీ, లేకపోతే వీళ్ళు పులివెందుల్లో ఓడిపోవటం కానీ ఈ మొత్తం దారి మళ్లించడానికి అమరావతి మునిగింది. అమరావతి ఎక్కడ మునగలేదండి. పెట్టుబడులు రాకుండా చేయాలనే ఒక ఇదితో జగన్మోహన్ రెడ్డి వెళ్తుందండి. వచ్చిన తర్వాత ఇక్కడ రాజధాని చుట్టుపక్కల గ్రామాలు కానీ, రాజధాని కానీ, ఇప్పుడు రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాలు కానీ, సచివాలయం కానీ, హైకోర్టు కానీ మునిగిపోయిందని కొంచెం మంది అన్నారు. మీరు చూసారు మునిగిపోయింది ఎక్కడైనా? ఎక్కడా మునిగిపోలేదు. 20-30 వేల ఎకరాల్లో కురిసి నీళ్ళు ఏదో మూలకి వెళ్ళాలి కదండి. అవి ఏదో మూలకి లేకపోతే వీళ్ళు గోతులు తీసిన కాడ గోతుల్లోకి వస్తాయి నీళ్లు. కొత్త కన్స్ట్రక్షన్ నడిచేటప్పుడు గోతులు తీస్తారు కాబట్టి ఆ గోతుల్లో అవి చూపించి మునిగిపోయిందని ఇక్కడికి వచ్చి చూడమనండి. ఆ మాట మునిగిపోయిందని చెప్పేవాళ్ళు. వాళ్ళు చెప్తుంటే మేము అనుకున్నాం. వచ్చేటప్పుడు గోతుల్లో ఉంటాయి నీళ్లు. నేను చేసేది వ్యవసాయమే. నాకు 10 ఎకరాలు వ్యవసాయం చేస్తా. 10 ఎకరాల్లో కురిసిన నీళ్లు దరికి కొట్టుకొస్తాయి. అవి ఎక్కడ ఇంకిపోవు కదా. ఒక మాదిరి వాన అయితే అక్కడ ఇంకిపోతాయి. మరి 30,000 ఎకరాల్లో కురిసిన నీళ్ళు ఏదో పక్కకి రావాలి కదా. అవి బాడవేడ ఉంటే ఆడకు వస్తాయి. ఏ రోడ్డు మునిగింది? మేము వచ్చే రోడ్డు మొత్తం అన్ని నీటుగానే ఉన్నాయి. దారినప్పుడు గోతుల్లో ఉన్నాయి. వాన కురిసిన రోజు ఏ ఊర్లో అయినా ఉంటాయి. హైదరాబాద్ సిటీలో అంతా గచ్చు కాబట్టి దరికి వెళ్తున్నాయి. అక్కడ కూడా హుసేన్ సాగర్ కాటికి ఇటు కూడా ఏడ పళ్ళం ఉంటే ఆడకు చేరుతాయి. ఎక్కడ పట్ల నీళ్ళు అక్కడ ఇంకిపోవు. అదంతా ఫేక్ ప్రచారం అండి. అది ఎవరు నమ్మరు. ఆ ప్రచారాలు నమ్మరు. ఇక్కడికి వేలాది మంది వస్తున్నారు. ప్రతి వాళ్ళు వాళ్ళ సెల్ చూస్తున్నారు, ఇవన్నీ చూస్తున్నారు. అది ఫేకా ఒరిజినలా ఇంతకు మీకే కనపడుద్ది. మీరే చూస్తున్నారు. అంటే మీకు చూసారు కదా, మొత్తం చూసినప్పుడు నెంబర్ 1 ఉంది. ఎక్కడ మునిగిపోవటం, కొట్టుకుపోతే ఉన్న ఇళ్ళన్నీ అన్ని ఊర్లే కదండి. ఎవడన్నా కొట్టుకుపోయి చచ్చిపోయాడా? అంత వర్షానికి ఏదో మూల కాసి నీళ్ళు లేకుండా ఉంటాయా? ఆ రోడ్లు అంపటే ఉన్నాయి గోతుల్లో. అది కొట్టుకుపోయినట్ట. కొట్టుకుపోవటం అంటే జనాలు కొట్టుకుపోవాలా, మునిగిపోవాలా, ఆస్తులు నష్టాలు జరగాల, పంట నష్టం జరగాల. మాకు అది ఎక్కడా కనపడలేదు. ఇక్కడ వరదలకి మునిగిపోయింది,
చేపలు పట్టుకుంటున్నారు, పులస చేపలు అని కొంతమంది వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అమరావతి అసలు మునిగిపోయిందా? ఒక్క నీళ్ళు ఇవ్వండి చూడండి, కావాలంటే టవర్లన్నీ నిర్మాణంలో ఉన్నాయి. 5 టవర్లు కూడా నిర్మిస్తున్నారు. ఒక్క బొట్టు నీళ్ళు కూడా లేవు చూడండి. ఎక్కడైనా చూడండి వర్కులన్నీ జరుగుతున్నాయి. వర్కులు మొత్తం బిగిన్ చేశారు. ఇటు అటు చూడండి వర్కులన్నీ స్టార్ట్ చేశారు. జనాభా కూడా ఉన్నారు. ఆ అభూతి అబద్ధాలు అదరగండం అబద్ధాలు తప్పితే రెండో లేవు. ఆ వైసీపీ పార్టీ కూడా చెప్పేది అబద్ధాల పార్టీ. సాక్షి మీడియా కూడా అబద్ధాలే. ఇక్కడ నిజం నిజాయితీ సుక్క నీళ్ళు లేవు. మన ఇళ్లలోనే ఉంటాయి కానీ ఇక్కడ లేవు. వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు ఆ విధంగా బాగుండబట్టి. అబద్ధాలు చెబితే అటు కుదిరింది. సాక్షి మీడియా అబద్ధం అని మేము అందరం మాకు తెలుసు, వాళ్ళ వైసీపీ వాళ్ళకి కూడా తెలుసు వాళ్ళు అబద్ధాలు చెబుతున్నారని. కావాలని అబద్ధం వర్కులు అయితే వాళ్ళకంతే. వాళ్ళు చేయరు, ఎవరైనా చెప్తే చేయటానికి వెళ్ళలేదు. ఇప్పుడే ఒకడు ఉంటాడు నేను బాగుపడిన ఎదుటి బాగుపడకూడదు అంటాడే, ఆ టైప్. నేను బాగుపడ్డా, నేను పని చేయను బాగుపడ్ను, నువ్వు కూడా బాగుపడతానికి. ఆ విధమైన వాళ్ళు దోతిరెడ్డి వెంకటరెడ్డి, వెంకరెడ్డి, అంబటి రాంబాబు చెప్పని వాళ్ళని గాలి బోగు చేస్తారు. గాలి బోగు చేసి చెబుతారు దాన్ని నిజమల్లి. దాన్ని నమ్మేవాళ్ళు నమ్ముతారు. 90% నమ్మరు. అది కూడా వాళ్ళు కూడా నమ్మరు. ఆ పార్టీ వాళ్ళు కూడా చెప్పాలంటే అమరావతి నిర్మించడం వాళ్ళకి ఇష్టం లేదు. మేము ఊరు ఇచ్చి ముందే ఏమన్నారు, మేము ఇచ్చి సన్నాసులు ఇవ్వాలని వాళ్ళ కోరిక. అది వాళ్ళ పని వాళ్ళు గవర్నమెంట్ చేస్తుంది. మేము చూసుకుంటున్నాం. ఎందుకంటే భూములు ఇచ్చిన రైతులు కాబట్టి మేము చూసుకుంటున్నాం. వాళ్ళ వర్కులు వాళ్ళు చేస్తున్నారు. మీరు చూపించాక ఒక సొక్క నీళ్ళు లేవు. ఒక నీళ్ళుంటే వర్షం వర్కులు దొరకవుగా. ఇది టవర్లు ఎంత లోతులో ఉన్న టవర్లు ఇక్కడే సొక్క నీళ్ళు లేవు. 20 అడుగుల లోతులో ఉన్న నీళ్ళకి టవర్ల కాడ సొక్క నీళ్ళు లేవు. ఇంకా ఏంటి మీరు ఇది అబద్ధం ప్రచారం కాదు ఏంది చెప్పండి గట్టిగా. అక్కడ రైతులే చెప్పారు అది అన్ని అబద్ధాలు దుష్ప్రచారం. నిజాయితీగా బ్రహ్మాండంగా ఉందని చెప్పండి మీరే. మీ మీడియా సాక్షిగా మేము చెబుతాం. మేము రైతులు కాబట్టి చెబుతున్నాం, భూములు ఇచ్చే రైతులు కాబట్టి. అది మళ్ళీ వాళ్ళు వచ్చి వీడియోలు చూపిస్తున్నారు. వాళ్ళు ఎక్కడో గోతుల్లో ఎక్కడో హైదరాబాద్ లో మునిగిపోయి, బొంబాయిలో మునిగిపోయి, కలకత్తాలో మునిగిపోయి, ఎక్కడెక్కడ మునిగిపోయింది తెచ్చి పెట్టి అనుకుంది. ఒరిస్సాలో మునిగిపోయి, లేకపోతే ఇటు మునిగిపోయి, అన్ని కేరళలో మునిగిపోయి తెచ్చి ఇక్కడ పెడతారు వీడియో. తప్పుడు వీడియో అంటే తప్పుడు ప్రచారం, తప్పుడు వీడియోలు, తప్పుడు సాక్షి, తప్పుడు పార్టీ వైసీపీ పార్టీ. అంతే మేము అంతకని చెప్పేది. ఇప్పుడు అమరావతి వరదలు వచ్చి మునిగిపోయింది అంటున్నారు. మీరు ఇక్కడ పని చేస్తున్నారు కదా, ఇప్పుడు వరద వచ్చి మునిగిపోయిందా? మునగలేదండి, వర్క్ జరుగుతూనే ఉంది రోజు. వాళ్ళు మళ్ళీ బయట ప్రచారం గురించి అయితే మనకు తెలియదు. వర్క్ అయితే డైలీ జరుగుతుంది. బాగానే ఉంది వర్క్. టవర్లన్నీ బాగానే ఉన్నాయి కదా, వర్క్ జరుగుతుందా? జరుగుతుంది. ఏం మునిగిపోయింది అది ఇదని అంటున్నారు? మునగలేదండి, బాగానే జరుగుతుంది వర్క్. డైలీ జరుగుతుంది. వస్తున్నాము, వర్క్ చేసుకుంటున్నాం, వెళ్తున్నాము. ఎప్పుడు నుంచి చేస్తున్నారు మీరు వర్క్ ఇక్కడ? వర్క్ ఎన్ని నెలల నుంచి చేస్తున్నారు? నెల 2 నెలలు అలా జరుగుతుంది. ఎటైనా వరదలు వచ్చి మునిగిపోయింది ఇది ఎప్పుడైనా? మునగలేదండి, బాగానే ఉంది వర్క్ జరుగుతూనే ఉంది. డైలీ అంతా బాగా జరుగుతుంది. మునిగిపోయింది అది ఇదని అంటే వచ్చాము. నిజంగా ఇక్కడ మునిగిపోయింది అసలు? మునగలేదు, అదే బయట ప్రచారం. ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చింది అలా చెప్పేసి అలా చేస్తున్నారు. ఇక్కడైతే వర్క్ బాగా జరుగుతుందండి, డైలీ జరుగుతుంది. డైలీ వస్తున్నాం, వర్క్ చేసుకుంటున్నాం. డైలీ వచ్చి వర్క్ చేసుకుంటున్నాం. మొత్తం బాగానే ఉందండి. టవర్లు మునిగిపోయినాయి అది ఇదని అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ పనులు జరుగుతున్నాయా? టవర్లు మునిగిపోయినాయి మీరు చూస్తా ఉన్నారు కదా, వెనకాలన్నీ వర్క్ జరుగుతుంది కదా, ప్రాసెస్. 1% కూడా ఎఫెక్ట్ లేదు టవర్స్ కి. అర్థమైందా? యాక్చువల్గా మనం పని చేసేది గ్రౌండ్ కంటే కింద లెవెల్లో అన్నప్పుడు జనరల్ గా ఇలా వాటర్ ప్రాబ్లం ఉండదు. అది కూడా లేదు ఇక్కడ. మీకు అర్థమైందా? అవన్నీ పొగారులు మీరు చూస్తున్నారు కదా వెనకాల తెచ్చి